అలాగే జిల్లా స్థాయి నాయకులకు, రాష్ట్ర స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు, అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి సోదరి మనులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన సబ్జెక్టు మన ముదిరాజుల చైతన్యం కోసం, ముదిరాజుల బాగోగుల కోసం ఈరోజు సమావేశం నిర్వహించినటువంటి మన రాష్ట్ర సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు. కానీ గత 20 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఎన్నో సభలు, సమావేశాలు, ఎన్నో మీటింగులు, ధర్నాలు, రాష్ట్ర రోగాలు వగైరా వగైరా ఇతరత్ర చేసి మనం సాధించింది అయితే శూన్యమే అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఆనాడు విద్యావేత్తలు చాలా తక్కువ ఉన్నారు. మనం అందరం అప్పుడు ప్రతి వేదిక మీద ఏం చెప్తాము, పిల్లలు బాగా చదివించాలి, పిల్లలు బాగా చదివినట్టయితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాజకీయంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు, సామాజికంగా ఎదుగుతారు, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉంటామనే సదుద్దేశంతో మనము ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు కొద్దిగా విద్యా ప్రమాణాలు కొద్దిగా మన పిల్లల్లో కొద్దిగా పెరిగింది. కానీ నేటి యువత గత ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత మన ముదిరాజు జాతి కోసం పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉందని మనవి చేస్తున్నాను. అచ్చా, నేను ఒక కవిని కాబట్టి సరే ఈ మాటలు కాదు కానీ పాటల మీద చెప్పమని మన పెద్దలు కోరినందున సరే మాటలు చెప్పి చెప్పి అలసిపోయి ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి పాటలు కూడా పాడినాం. పాటలలో తిట్టడం జరిగింది వేదికల మీద. ఎందుకు అంటే మన ముదిరాజులను ఫిల్టర్ చేయడం కోసం. పది పాటలు ఉన్నాయి కాబట్టి మన ముదిరాజు చైతన్య గీతం. ఇదేమి న్యాయం, ఇంకెన్నాళ్ళు ఈ ఘోరం, ఉన్నవాడికి తిండి పెడతారా, లేని వాడిని ఎండ పెడతారా, లేని వాడిని ఎండ పెడతారా, ఇదేమి న్యాయం, ఇంకెన్నాళ్ళు ఈ ఘోరం. సగటు మనిషి జీవిత కాలం 60 ఏళ్ళకే తగ్గిపోయెను, ఇచ్చినోడికే రిజర్వేషన్, ఇచ్చుకుంటే పోతే ఎట్లా, ఇచ్చుకుంటా పోతే ఎట్లా, ఇదేమి న్యాయం, ఇంకెన్నాళ్ళు ఈ ఘోరం. పుట్టి సచ్చే వరకు రిజర్వేషన్, ఓటు హక్కు ఉన్నాగానే రిజర్వేషన్ మనకు అందదు, రిజర్వేషన్ మనకు అందదు. ఇదేమి న్యాయం, ఇంకెన్నాళ్ళు ఈ ఘోరం. బాధపడద్దు, ఎవరు బాధపడినట్టే ఈ పాట. మన ముదిరాజులు సాధించింది ఏం లేదని దాని మీద బాధపడదు ఎవరు. ఎందుకుర ఈ రంగు గోళ, ఏమి సాధించిన ఊరపాల, ఎందుకుర ఈ రంగు గోళ, ఏమి సాధించిన ఊరపాల. గొంతు సంచుకొని అరుస్తూ ఉన్నావు, గొంతు సంచుకొని అరుస్తూ ఉన్నావు, గొప్పలకు పోయి కోతిలో పడతావు. ఎందుకుర ఈ రంగు గోళ, ఏమి సాధించిన ఊరపాల.
రాజ్యమై పాలించబోతివి ఎందుకురై రంగుగోళ ఏమి సాధించినావురా బాల గొప్పలకు పోయి కోటిలో పెడతావు గొప్పలకు పోయి కోటిలో పెడతావు ఎందుకురై రంగుగోళ ఏమి సాధించినావురా బాల ఏది ఏది మన బలమో ఎక్కడుంది జనబలము బండోషుల బ్రతికి మనకు భవిష్యత్ ఎక్కడున్నది ఏది ఏది మన బలము ఎక్కడుంది జనబలము బండోషుల బ్రతికి మనకు భవిష్యత్ ఎక్కడున్నది భవిష్యత్ ఎక్కడున్నది ఏమిటి ఈ పాపం ఎక్కడుంది లోపం ఏమిటి ఈ పాపం ఎక్కడుంది లోపం ఈనాడు మన బ్రతుకులు ఇట్లు దాపురించను ఈనాడు మన బ్రతుకులు ఇట్లు దాపురించను ఏది ఏది మన బలము ఎక్కడుంది జన బలము పంటోసుల బ్రతికి మనకు భవిష్యత్ ఎక్కడున్నది భవిష్యత్ ఎక్కడున్నది రండి రండి రండిరా రాజవేలు కొండిరా రాష్ట్రముది రాజులంతా ఐక్యమై రండిరా రండి రండి రండిరా రాజవేలు కొండిరా రాష్ట్రముది రాజులంతా ఐక్యమై రండిరా పక్క చిక్కి బ్రతుకుతున్న ముది రాజులారా బానిసలై బ్రతుకుతున్న బలహీనులారా బానిసలై బ్రతుకుతున్న బలహీనులారా రండి రండి రండిరా చూడు చూడయ బాబో ముది రాజుల గోడు చూడు చూడయ బాబో ముది రాజుల గోడు ముది రాజుల గోడు ప్రభాతీవుల గోడు చెల్లు లేక చెలక లేక చేతి నిండా పడి లేక చేరు లేక చెలక లేక చేతి నిండా పడి లేక తినదానికి తిండి లేక తిప్పరబడుతున్నాము అయ్యా బాబు చూడు చూడయ బాబు ముది రాజుల గోడు ముది రాజుల గోడు బ్రహ్మజీవుల గోడు పాలక నిర్లక్ష్యమాయ పాలేరు కట్టులాయ కూలినాలు దొరకలాయ కూడుగుట్ట కరువాయ కూడుగుట్ట కరువాదాయ చూడు చూడయ బాబు ముది రాజుల గోడు ముది రాజుల గోడు బ్రహ్మజీవుల గోడు ఇంకా చాలా ఉంటాయి కానీ ఈ అవకాశం ఇంకా ఇంకా ఉన్నాయి కానీ సరే ముఖ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది నా పేరు నూనె రాజేశం గతంలో ముదిరాజు మంత్రి డివిజన్ అధ్యక్షుడిగా పనిచేశాను ఇప్పుడు కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాను కవి రచయిత సోషల్ వర్కర్ మొన్న రీసెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మన ముదిరాజుల పుణ్యమాని ఓడిపోయిన వ్యక్తిని కూడా నేనే కాబట్టి ఇకనైనా ముదిరాజులు మేలుకొంటే మా కోసం కాకపోయినా రేపటి తరాల కోసమైనా మన బండారు దత్తాత్రేయ ఒక మీటింగ్ లో చెప్పిండు ముదిరాజులు 150,00,000 మంది ఉన్నారంటే 16 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పిండు 16 మంది కాదు కానీ 6 కూడా ఇంతవరకు పడాలి కాబట్టి మనం ఎంత షార్ప్ గా ఉన్నామో ఎంత హుషారుగా ఉన్నామో మన తెలివెంతో మన బలం ఎంతో మన కులం ఎంతో మన గుణం ఎంతో దాన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి సరే నేను చెప్పాలంటే ఎందుకు రాదు మన బలహీనత అమ్ముడు పోయే ఒక తత్వం డబ్బు లేక ఒకటి డబ్బు లేక అవగాహన లేక రెండోది అప్పుడు పోయే తత్వం మనలో రక్తంలో ఉంది కాబట్టి తీర టైంకు
మన బలహీనం చేస్తారు రాజకీయ నాయకులు. విభజించి పాలించు అనే సూత్రాన్ని పాలించి వాళ్ళు మనల్ని విడగొట్టి వాళ్ళు ఓట్లు వేయించుకొని మద్యానికి బానిస చేసి మనల్ని వాళ్ళు ఓడించి వాళ్ళ నాయకులై గద్దె మీద కూర్చుంటే 5 సంవత్సరాలు పాలిస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై ముద్రా.